హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను టమోటా రైస్ చేయబోతున్నానండి నా స్టైల్లో. అసలు సిసలైన టమోటా రైస్ ఇది కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేను. చూడండి, ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మన రైస్ క్వాంటిటీకి సరిపడా ఒక 2-3 ఆనియన్స్ కానీ 2 ఆనియన్స్ కానీ వేసుకోవాలి. కట్ చేసి వేసుకోవాలి. వాటిలోకి 4-5 పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ ఏమి కలర్ మారాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే చాలు. ఇప్పుడు అందులోకి 2 రెమ్మల కరివేపాకు. ఈరోజు మేము మా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాము, అందుకని తొందరగా అయిపోయే వంటలు చేస్తున్నాను. వాటిలోకి మనకి రైస్ క్వాంటిటీని చూసుకొని టమోటాలు వేసుకోవాలండి. తక్కువ రైస్ అయితే ఒక 2-3 టమోటాలు అయితే సరిపోతాయి. ఎక్కువ రైస్ అయితే 5-6 అట్లా సరిపోతాయి. నేనైతే 4 టమోటాలు వేసాను. ఇప్పుడు అందులోకి ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే టమోటాలు ఆనియన్స్ బాగా మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసిన తర్వాత 3 స్పూన్స్ కారం వేసానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి కారము మన టేస్ట్కి సరిపడా, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి పుదీనా కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్, కాకపోతే నా దగ్గర లేదు కొత్తిమీర. బాగా ఉడికిపోయింది. గరిటెతో టమోటాలని నొక్కినట్టు ప్రెస్ చేసినట్టు కలుపుకోవాలండి, అప్పుడు బాగా గుజ్జు గుజ్జుగా తయారవుతుంది. ఇప్పుడు అందులోకి జీడిపప్పులు వేసాను. ఏం తిన్నా పిల్లలకి కొంచెం ప్రోటీన్ అందేటట్టు చూస్తానండి నేను, లేకపోతే విడిగా పెట్టాలంటే మనం పెట్టలేము. అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు. ఇప్పుడు టమాటా గుజ్జంతా గుజ్జు గుజ్జుగా తయారైపోయిందండి, బాగా వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ అన్నం వండి ఆరబెట్టేసానండి ఒక గిన్నెలో వేసి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా గుజ్జునంతా తీసుకొచ్చి అన్నంలో వేసేసి నిదానంగా కలుపుకోవాలి. అన్నం కొంచెం ఆరితే బాగుంటుంది, వేడివేడిగా వేడి మీద కలిపేసామంటే ముద్ద ముద్ద అయిపోతుంది, మెతుకులన్నీ విరిగిపోతే. చూడండి, బాగా కలిసిపోయింది. ఆయిల్ ఎక్కువ లేదు, బాగా రైస్కి టమాటా గుజ్జుకి కరెక్ట్గా సరిపోయింది. మిగిలిన మనం బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఉంటుందండి 3-4 డేస్ వరకు. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ దద్దోజనం. ఆల్రెడీ అన్నం వండి ఒక గిన్నెలో వేసి ఆరబెట్టేసాను. దద్దోజనంకి వేడి వేడి అన్నం కంటే చల్లన్నమే బాగుంటుందండి. ఇప్పుడు చల్లన్నం అవైలబుల్గా లేదు కాబట్టి వేడి అన్నం వండి ఆరబెట్టేసాను. ఇప్పుడు అందులోకి సాల్ట్ వేసుకున్నాను, అది ఆరుతూ ఉంటుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. దద్దోజనంలోకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కావాలంటే పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఒక 4 ఎండుమిర్చి తుంచి వేసానండి. ఇప్పుడు రైస్ దగ్గరికి వచ్చేద్దాం. రైస్ బాగా ఆరిపోయింది, ఉప్పు అంతా బాగా కలిపేసాను. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగు వేసానండి. 1/2 లీటర్ పెరుగు వేసుకొని వాటర్ వేయకుండా ముందు కలిపేస్తున్నాను బాగా. రైస్లోకి పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. రైస్ ఎక్కడ ఉండలు లేకుండా చేత్తో అయినా కలుపుకోవచ్చండి. ఇంకా జర్నీకి అన్నం పాడైపోతుందేమోనని నేను గరిటెతోనే కలుపుతున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపునంతా వేసేసాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నాకు అవైలబుల్గా లేదు అందుకని వేయలేదు. కావాలంటే మిరియాలు కూడా వేయచ్చు, నేనైతే వేయలేదు, పిల్లలు తినరని. ఇప్పుడు అందులోకి దానిమ్మ గింజలు వేసామంటే పర్ఫెక్ట్, ఇంకా తిరిగలేదు దద్దోజనంకి. జర్నీస్కి ఇట్లా సింపుల్ రెసిపీస్ అయితే బాగుంటాయండి, సింపుల్గా అరిగిపోతాయి, గ్యాస్ ట్రబుల్ రాదు, హెల్దీ కూడా. బయట తినడం కంటే మనం ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని క్యారీ చేసామంటే సింపుల్గా బస్సులో కూర్చొని కూడా తినేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.